ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకోండి. 5th అనే నెంబర్ తీసుకుంటే ఈయన అడంగుల ప్రకారం 1 ఏకర్ 1.5 సెంట్. ఎకరా 1 సెంటున్నర ఉన్నారు. కాకపోతే సర్వే నెంబర్ ఒకటే. భూమి మీద 2 పార్ట్‌ల కింద ఉన్నారు. అంటే ఇది 1/2 ఎకరం ఒక చోట, ఇంకొక 1/2 ఎకరం ఒక చోట, లేదా 30 సెంట్లు ఒక చోటన, 1/2 ఎకరం ఒక చోట ఉంటే మనం అప్పుడు 2 చెల్తా నెంబర్స్ ఇవ్వాల్సొస్తది. ఇవి మనం ఈ కొరిలేషన్ ఇవంతా ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా మల్టిపుల్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ మనం 2, 3 అలా ఇవ్వకూడదు. సో, అలా ఇవ్వకుండా ఏం చేస్తారంటే ఈ సెల్ అంతా కాపీ చేసుకొని సేమ్ జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ కొట్టండి. ఈ సీరియల్ చేంజ్ అవ్వదు. సేమ్ ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం వీఎస్ లాగిన్‌లో మ్యుటేషన్ రిక్వైర్డ్ పెట్టి ఎలా అయితే యాడ్ చేస్తామో సేమ్ కంటెంట్ అంతా సేమ్ ఉంటది. కాకపోతే మనం ఇది కొంచెం ఐడెంటిఫై అవ్వడానికి మనం ఈ కలర్ నేనైతే ఈ కలర్ యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఇక్కడ నేను నాకు తెలియడం కోసం 0.60 ఒక చోట ఇక్కడ రిమార్క్స్‌లో నాకు తెలియడం కోసం ఈయన బొల్లినేని రామ్మోహన్ రావు గారు ఒక చెల్తాలో 0.60 ఇంకో దాంట్లో 0.415 ఇలా ఉన్నారని పెట్టుకొని ఇక్కడ ఒక నెంబరు, ఇక్కడ ఒక నెంబర్ 2 నెంబర్లు ఇచ్చుకుంటాం. సో, ఇక్కడ మనకేం తెలుస్తుందంటే ఒకరే పేరు కాకపోతే ఆన్ గ్రౌండ్‌లో 2 చోట్ల పార్సెల్స్ ఉన్నాయి. సో, ఇలా మనం యాడ్ చేసుకొని కొరిలేషన్ చేసుకుంటే సెపరేట్ చెల్తా నెంబరే వస్తది కాబట్టి ఇక్కడో చెల్తా నెంబర్, ఇక్కడో చెల్తా నెంబర్ ఇస్తాం. ఇక్కడ ఈ చెల్తా నెంబర్ రిలేటెడ్ వీలూకప్ ద్వారా ఇక్కడ ఎక్స్టెంట్, ఇక్కడ ఒక ఎక్స్టెంట్, ఈ చెల్తా నెంబర్‌కి ఒక ఎక్స్టెంట్ వత్తది. సో, ఇలా కాలమ్స్ అనేది మనకి రోస్ అనేది ఎక్కడెక్కడ అవసరం అయిందో అక్కడక్కడ ఇలా రోస్ యాడ్ చేసుకొని మనకు ఐడెంటిఫై అవ్వడం కోసం ఒక కలర్ పెట్టుకోండి. నేనైతే ఈ కలర్ పెట్టుకుంటున్నాను.